వెంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చిందంటే ఇదే. ఎక్కడో ఇజ్రాయెల్ పై హమాస్ రెబల్స్ దాడి చేసినందుకు ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తుంది. గాజాలో తమ వారిని బందీలుగా పెట్టుకుని హమాస్ రెబల్స్ చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ తో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. విరుచుకుపడ్డం అంటే మామూలు విరుచుకుపడ్డం కాదు, పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది. నేటికి అక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ పర్యవేక్షణలో ఉన్న పాలస్తీనాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 6 నెలల క్రితం మొదలుపెట్టిన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 40,000 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. ఆస్తి నష్టం అంచనాలకు అందడం లేదు. ఎప్పుడే దిశ నుంచి క్షిపణులు దూసుకొస్తాయో అన్న భయంతో గాజా ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆ శిథిలాల్లోనే కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి తస్కరించుకుని తెచ్చిన బందీలను తమ రహస్య స్థలాల్లో బందీలుగా చేసుకున్న హమాస్ ఉగ్రవాదులు ఒకవైపు కాల్పులు విరమణ కోరుతూనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో సంధికి నో చెబుతుంది ఇజ్రాయెల్. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్ ఉగ్రవాదులను వదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది. తీరిగ్గా తమ సాంకేతికతను ఉపయోగిస్తూ దాడులు చేస్తూ నరమేధం కొనసాగిస్తున్నారు. చివరకు అమెరికా వచ్చి చెప్పినా వినని స్థితికి చేరుకుంది ఇజ్రాయెల్. దీంతో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అగ్రరాజ్యానికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ కు మద్దతుగా కొందరు, పాలస్తీనాకి మద్దతుగా మరికొందరు ర్యాలీలు అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ఏల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జోరందుకుంటున్నాయి. ఇజ్రాయెల్ కు అమెరికా అన్ని రకాలుగా సాయం అందిస్తుందని ఆరోపిస్తూ అమెరికాలో విద్యా సంస్థల్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా ఆర్థిక, సైనిక సహకారాన్ని ఉపసంహరించుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసిన ఇజ్రాయెల్ ను ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ తో అమెరికా సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐవీ లీగ్, కొలంబియా యూనివర్సిటీల్లో గత వారం మొదలైన నిరసనలు ప్రస్తుతం అమెరికా అంతటా వ్యాపించాయి. దీంతో ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనలు ఎంఐటి, హార్వర్డ్, ఏల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీల వరకు పాకాయి. ఈ నిరసనలో అనేక దేశాలకు చెందిన విద్యార్థులు, యువత పాల్గొంటున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయినా కొత్తగా యువకులు వచ్చి చేరుతున్నారు. అయితే యూనివర్సిటీల్లో కొనసాగుతున్న నిరసనల కారణంగా అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చిత అలుముకుంది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయుల తర్వాత భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది. నిరసనల కారణంగా సస్పెన్షన్, అరెస్ట్, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్న తోటి సహచరులు మన విద్యార్థుల వంక చూస్తున్నారు. అయితే వీటిలో పొరపాటున పాల్గొంటే వీసా రద్దు, బహిష్కరణ వంటి ముప్పు కూడా ఉంటుంది. అందుకే మన వారు ఉద్యమాల్లో పాల్గొనేందుకు భయపడుతున్నారు. భారతీయ విద్యార్థులు యూనివర్సిటీల నుంచి అందే రుణం, ఇతర ఆర్థిక సహాయాలపై ఆధారపడినందున వారు నిరసనలకు దూరంగానే ఉంటున్నారు. అయినప్పటికీ తర్వాత జరిగే పరిణామాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులే కాదు, అమెరికా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న భారతీయ ఫ్యాకల్టీ సభ్యులకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఇజ్రాయెల్ గాజా యుద్ధం విషయంలో మన దేశం తటస్థ వైఖరి ప్రదర్శిస్తుంది. ఇది అగ్రదేశానికి కూడా నచ్చడం లేదు. పాలస్తీనా అనుకూల నిరసనలను అరికట్టడానికి పోలీస్ హింసకు అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు తెలిపారు. ఆ ప్రభావం ఇప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలపై పడింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు ఇచ్చింది. అమెరికన్ విద్యా సంస్థల్లో కొనసాగుతున్న నిరసనలకు సంబంధించి స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని భారతీయ విద్యార్థులకు వెల్లడించింది. ఈ నిరసనలలో భారతీయ విద్యార్థుల ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి నివేదికలు తమకు అందలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తమకు సహాయం అందించాలని ఏ విద్యార్థి లేదా విద్యార్థుల కుటుంబాల నుంచి తమకు ఎలాంటి విన్నపాలు అందలేదని తెలిపింది. అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్నారు. చాలా మంది చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి ఇక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వారు నిరసనలలో పాల్గొంటే అది వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలా జరగకుండా ఉండాలంటే అమెరికా చట్టాలను, స్థానిక నిబంధనలను భారతీయ విద్యార్థులు అనుసరించాలని సూచించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హింసను ఉద్దేశించి మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజల హక్కు అని తెలిపారు. అయితే హింసాత్మక పనులను అనుమతి లేదన్నారు. హింసకు దిగడం చట్టవిరుద్ధమని తెలిపారు. యూనివర్సిటీల్లో విధ్వంసం, అతిక్రమణ, కిటికీలు పగలగొట్టడం, క్యాంపస్లను మూసివేయడం, తరగతులను బలవంతంగా రద్దు చేయడం ఇవేమీ శాంతియుత నిరసన కాదన్నారు. ప్రజలను బెదిరించడం, ప్రజలను భయపెట్టడం, ప్రజల్లో భయాన్ని కలిగించడం శాంతియుత నిరసన కాదని స్పష్టం చేశారు. ఇది చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలు తప్పనిసరి అని అయితే అసమ్మతి ఎప్పుడూ హింసకు దారి తీయకూడదన్నారు. దగ్గరగా పరిశీలించి చూస్తే అమెరికాలో రాబోయే కొద్ది కాలంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జో బైడెన్ తీసుకునే నిర్ణయాలు ఆ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. అలాగని క్యాంపస్ ప్రొటెస్టులను తేలికగా తీసుకునే ఉద్దేశం జో బైడెన్ కు లేదు. వ్యతిరేక ఆందోళనపై ఉక్కుపాదం మోపేందుకే ఆయన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల నిరసనలపైన జో బైడెన్ సర్కార్ అణచివేత ధోరణినే ప్రదర్శిస్తుంది. కొలంబియా విశ్వవిద్యాలయం, సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్, పోర్ట్లాండ్ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, టెనెస్సీ విశ్వవిద్యాలయం, ఇతర క్యాంపస్లలో గురువారం 300 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ది న్యూ స్కూల్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం వద్ద నిరసన శిబిరాలను కూల్చివేసింది. ది న్యూ స్కూల్లో 43 మందిని, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబియాలోని హామిల్టన్ హాల్ ను శాంతియుతంగా ఆక్రమించిన విద్యార్థులపై దాడి చేస్తున్న సమయంలో పోలీసుల్లో ఒకరు తన ఆయుధాన్ని అనుకోకుండా ప్రయోగించారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అంగీకరించింది. తుపాకీ డిశ్చార్జ్ పై 3 రోజుల మౌనానికి పోలీస్ ప్రతినిధి ఎటువంటి కారణం చెప్పలేదు. అయితే నిరసనకారులను హమాస్ టెర్రరిస్టులు, బయటి ఆందోళనకారులు అని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. టీ కప్ లో తుఫాన్లా మారిన ఈ ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారు. దీనికి ఎవరో నిధులు సమకూరుస్తున్నారు. మా విద్యార్థులను ఎవరో తీవ్రవాదం వైపు మరలిస్తున్నారు. ఆ విషయంపై దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే ఆ వెనుక ఉండి నడిపించే దేశాన్ని ముందుకు తెస్తామని అంటున్నారు అమెరికా అధికారులు. గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న సామూహిక హత్యాకాండను వ్యతిరేకిస్తున్న నిరసనకారులపైన జరుగుతున్న పోలీస్ దాడులకు నాటో కూటమి దేశాలు మద్దతు ఉంది. అయినప్పటికీ విద్యార్థులు, కార్మికులు సాహసోపేతంగా తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఇది చిలికి గాలివానగా మారిపోయి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రారంభమైంది. లండన్, ప్యారిస్, రోమ్, సిడ్నీ, టోక్యో, బీరూట్లోనూ విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.